తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చాలా రసవత్రంగా మారిపోయింది. గెలిపే ధ్యేయంగా గెలుపు గుర్రాలనే బరిలో ఉంచడానికి అన్ని పార్టీలు కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేశాయి. ఇక రెండో ఎత్తు ఏంటంటే ప్రచారం కూడా చాలా జోష్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా జోరుగా ప్రచారం సాగిస్తూ ఉన్నారు. ఇక మూడో విషయం ఏంటంటే మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి ప్రజలకు చాలా దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే అటు వైసీపీ కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే రెండు కూడాను ప్రధాన పార్టీలుగా ఉన్న ఏవైతే ఒకవైపు వైసీపీ ఉంటే మరొకవైపు కూటమి మేనిఫెస్టో కూడాను రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ రెండు మేనిఫెస్టోలు కంపేర్ చేసి చూద్దాం. ఎవరి మేనిఫెస్టో కొంత బెటర్గా ఉంది, ప్రజలు ఎవరి మేనిఫెస్టోని నమ్ముతారు, ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంచారు అనేది కూడా మనం ఒకసారి ఈ మేనిఫెస్టోలు మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక వైసీపీ మనం మొదటగా చూసుకున్నట్లయితే 9 ముఖ్యమైన అంశాలతో 2024 మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఈ 9 ముఖ్యమైన అంశాలు ఏంటో మనం చూసుకున్నట్లయితే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇల్లు, అలాగే నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత. సో ఇది 9 ముఖ్యమైన అంశాలతో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలను విశ్లేషించడం కూడా జరిగింది. దానికి సంబంధించి మనం చూద్దాం ఒకసారి. అట్లాగే టీడీపీ, బీజేపీ, జనసేన మేనిఫెస్టో మనం చూసుకున్నట్టయితే గతంలో టీడీపీ సూపర్ 6 మినీ మేనిఫెస్టోని ప్రకటించింది. ఈ మినీ మేనిఫెస్టోతో మరికొన్ని అంశాలను కూడా ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడు ఒకసారి మనం మినీ మేనిఫెస్టో చూద్దాం ఒకసారి. మహిళా శక్తి, అలాగే యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, అలాగే పూర్ టు రిచ్, పేదవర్గం నుంచి ధనికులుగా చేసే మరొక అంశం కూడా ఇందులో ప్రస్తావించారు. సో ముఖ్యంగా మనం ఒకసారి ఈ 9 అంశాలు, వైసీపీకి సంబంధించిన 9 అంశాలు మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ 9 అంశాల్లో చేయూత మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఇక్కడ 75,000 నుంచి దాదాపుగా 150,000 వరకు చేయూత పథకం అయితే వస్తుంది. అలాగే ఆసరాకి ఇది ఏదైతే ఇప్పుడు కాపు నేస్తం ఇస్తున్నారో వైఎస్ఆర్ కాపు నేస్తం 60,000 నుండి 120,000 వరకు పెంచడం కూడా జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 45,000 నుంచి 150,000 వరకు పెంచారు. అలాగే జగన్ అమ్మఒడి కార్యక్రమం ఇంత గతంలో 15,000 ఇస్తే దాన్ని 15,000 నుంచి 17,000 వరకు పెంచారు. ఈ 15,000లో ఒక 2,000 కట్ చేసుకుంటూ మొదటి సంవత్సరం ఒక 1,000 రూపాయలు కట్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ ఒక 1,000 కట్ చేసుకుంటూ దాదాపు 13,000 చేతికి వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరికి. ఇక జగన్ అమ్మఒడి కింద 15,000 నుంచి 17,000 పెంచుతున్నామని వాళ్ళకి మేనిఫెస్టోలో ప్రస్తావించడం జరిగింది. ఇక వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ రుణాలు దాదాపుగా 2 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా, అలాగే పెన్షన్ పెంపు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు గతంలో ఏదైతే 2,000 నుంచి 3,000 వరకు పెంచుకుంటూ పోతామని చెప్పారు, 3,000 వరకు పెంచుతామని చెప్పారు, దాన్ని ఇప్పుడు కాన్స్టెంట్గా 3,500కు పెంచుతామని చెప్పారు మేనిఫెస్టోలో. అలాగే రైతు భరోసా కింద 13,500 నుంచి 16,000 వరకు పెంచుతానన్నారు. ఇది 3 దఫాలుగా ఇస్తానన్నారు. 8,000 ఒకసారి, 4,000 ఒకసారి, మరొక 4,000 ఒకసారి కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇక వైఎస్ఆర్ బీమా కింద దాదాపుగా రైతులకు వైఎస్ఆర్ బీమా ఏదైతే ఉందో రైతు బీమా కింద ప్రమాదవశాత్తు రైతులకు ఏదైనా జరిగితే కనుక 7 లక్షలు దాన్ని ఇస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక మనం ఇక్కడ స్వయం ఉపాధి కింద మత్స్యకార భరోసా కింద దాదాపుగా 55,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచుతానన్నారు. వాహన మిత్ర కింద దాదాపుగా 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచుతానన్నారు. అలాగే సొంత లారీ టిప్పర్ నడిపే వారికి కూడా ఈ యొక్క పథకం కొనసాగుతుందని చెప్పారు. ఆటో, మ్యాక్సీ క్యాబ్ వారికి కూడా ప్రమాద బీమా దాదాపుగా 10 లక్షల వరకు ప్రమాద బీమాను పెంచారని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి బ్యాంకు రుణంలో దాదాపుగా 3 లక్షల వరకు ఇప్పుడు బ్యాంకు కానీ ఏదైనా రుణం తీసుకుంటే ఆటో కానీ లేదంటే మ్యాక్సీ క్యాబ్ కానీ లారీలు కానీ ఇలాంటివి కొనుక్కున్నప్పుడు దాదాపుగా 3 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడాను ఈ వైసీపీ మేనిఫెస్టోలో ఉంది. అలాగే లా నేస్తం యాజ్ యూజువల్ గతంలో ఏదైతే లా నేస్తం కింద ఇచ్చారో లా నేస్తం అనేది కంటిన్యూ అవుతారని చెప్పింది. అలాగే చేనేత కార్మికులకు దాదాపుగా 1,20,000 నుంచి 2,40,000 వరకు చేనేత కార్మికులకు పొడిగిస్తారని చెప్పారు. ఇక యువతకు ఉపాధి కింద ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 175 నియోజకవర్గాల్లో 175 స్కిల్ డెవలప్మెంట్ హబ్లు అనేది ఏర్పరుస్తామని చెప్పారు. అలాగే తిరుపతిలో ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా అక్కడ ప్రకటిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక దేవాలయాలకు ప్రత్యేక నిధి, అలాగే మసీదులకు, మందిరాలకు, చర్చిలకు కూడాను ప్రత్యేక నిధి కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా చేస్తున్నారు. అలాగే అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంచారు. అలాగే పోలవరం పూర్తి చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, అలాగే ఇళ్ల స్థలాలు, భూముల రీసర్వే, అలాగే
ఫిషింగ్ హార్బర్లు కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మేనిఫెస్టో, వైసీపీకి సంబంధించి 2024కి సంబంధించిన మేనిఫెస్టో. మరొకసారి ఈ రెండు కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళు సూపర్ 6 కింద ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత రీసెంట్గా ఒక వాళ్ళ జమ్మో మేనిఫెస్టో ఏదైతే ఉందో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దీంట్లో బీసీలకు కొంతమేర ప్రాధాన్యత ఇస్తూ కూడా వీళ్ళు కొన్ని ప్రకటించిన పరిస్థితి నెలకొంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీ సబ్ ప్లాన్ ద్వారా దాదాపుగా 1,50,000 కోట్ల ఖర్చు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్, అలాగే చట్టసభల్లో 33% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. బీసీల స్వయం ఉపాధి కింద దాదాపుగా 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తానని కూడా చెప్పారు. అలాగే 5,000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తున్నారు బీసీలకు. అట్లాగే చేనేత కుటుంబానికి 24,000 ఒక్కొక్క సంవత్సరానికి గాను 24,000 ఇస్తారని చెప్పారు. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేతనం 25,000 వరకు ఇస్తారని చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పారు. అంటే వాళ్ళు గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కాపు నేస్తం కిందనో లేదంటే 45 ఏళ్ల పెన్షన్ కిందనో 45 ఏళ్లకు 18,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇస్తున్నారో దానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పూర్తిగా పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఆ పెన్షన్ 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాదు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసినట్లయితే ప్రస్తుత గవర్నమెంట్లో 58 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ 50 సంవత్సరాలు ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తానని చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చెప్పడం కూడా జరుగుతుంది. ఇక పెన్షన్ కింద ప్రతి నెల 3,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటే 4,000 రూపాయల వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి 66 లక్షల మంది ప్రస్తుతం అయితే ఈ పెన్షన్కు అర్హులుగా ఉన్నారు. ఈ 66 లక్షల మంది ఏదైతే 58, 60 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే, కానీ ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళు కూడా ఇస్తానన్నారు. కాబట్టి సో డెఫినెట్లీ ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి వాలంటీర్లకు మనం గతంలో చూసుకున్నట్లయితే వాలంటీర్ మీద అనేకమైన వాదనలు జరిగినాయి, అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు పక్క పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి. దాదాపుగా 30,000 మంది ఆడపిల్లలు అపహరణకు గురయ్యారు, లేదంటే కనిపించకుండా పోయారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడం జరిగింది. వాలంటీర్ల మీద కొన్ని సంచలనమైన కమెంట్స్ కూడా చేశారు. సో దీనికి సంబంధించి వాలంటీర్లు ఏదైతే వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారు ఇవన్నీ కూడాను ఎవరికి ఇస్తున్నారు, ప్రస్తుతం వైసీపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కట్టబెడుతున్నారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ఇన్ఫర్మేషన్లు చేరేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని సంచలనమైన కమెంట్స్ నడిచాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు అదే కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో దాదాపుగా వాలంటీర్లకు గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తారని చెప్తున్నారు ప్రతి నెల. సో ఎంతవరకు ఇది నిజమవుతుంది, ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేది కూడా మనం చూడాలి. ఇక ప్రతి కుటుంబానికి దాదాపుగా 25 లక్షల ఆరోగ్య బీమాను కూడా ప్రకటిస్తానని చెప్పారు. వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇస్తానని చెప్పారు. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇప్పుడు అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి 15,000ని 17,000 చేస్తే వీళ్ళు 15,000 ఇస్తానని కూడా టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు 15,000 ఇస్తారని చెప్పడం కూడా జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సును కూడా ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో అలాగే కర్ణాటకలో ఈ యొక్క మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అనేది ఈ యొక్క పథకం కూడా ఇక్కడ అమలు జరుగుతూ ఉంది. సో 2 రాష్ట్రాల్లో కూడా సక్సెస్ఫుల్గా అమలు అవడంతో అటు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ఫ్రీ బస్ ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు కూడా ఇస్తానని చెప్పారు. అంటే తెలంగాణలో 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పారు. అట్లాగే కూటమి అభ్యర్థులు కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇక నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు చెప్పేసి ఈ కూటమి అభ్యర్థులకు కూటమి మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే పశువుల దానా, మందుల కొనుగోలుపై సబ్సిడీ కూడా ఇస్తానని చెప్పారు. సో దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ హయాంలో కొంతమేర వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీలు ఉంటే ఆ సబ్సిడీలు మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తారని చెప్పడం కూడా జరుగుతుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పథకాల అమలు జరిగేలా చూస్తారని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో కనీస గౌరవ వేతనంగానే ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో ఎవరికైతే అంగన్వాడీ ఆశా వర్కర్లకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీన్ని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కూడా అమలు పరుస్తానని చెప్పింది. ఇటుపక్క మినీ మేనిఫెస్టో సూపర్ 6తో పాటు అనేకమైన అంశాలను ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ మేనిఫెస్టో కూడా 9 ముఖ్యమైన అంశాలతో కూడా వీళ్ళు పొందుపరచడం జరిగింది. ఈ 2 మేనిఫెస్టోల పట్ల ఇప్పుడు అటు కూటమి అభ్యర్థులు కానీ ఇటు వైసీపీ అభ్యర్థులు కానీ కొన్ని విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నప్పుడు మోదీ ఫోటో ఎందుకు వేయలేదని చెప్పేసి మేనిఫెస్టో మీద వైసీపీ శ్రేణులు ప్రకటించిన పరిస్థితి. అలాగే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం
ప్రధానమంత్రి ఫోటో కూడా వేసుకోలేని పరిస్థితిలో మీ యొక్క కూటమి ఉందని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది. అలాగే దీనికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు కేవలం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సో దానికి సంబంధించి జాతీయ మేనిఫెస్టో ఏదైతే ఉందో, జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో మీద బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ రాష్ట్ర స్థాయికి సంబంధించిన మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ప్రాంతీయ పార్టీలకి సహకరిస్తామని చెప్పేసి ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి సహకరిస్తామని చెప్పేసి బీజేపీలో ఉన్న కేంద్ర నాయకత్వం కూడా చెప్పడం కూడా జరిగింది. సో దానివల్లనే బీజేపీకి సంబంధించిన ఫోటో కానీ మోదీ ఫోటో కానీ వేయలేదని చెప్పేసి ఆయన బదిలీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు మేనిఫెస్టోల మీద అనేకమైన చర్చలు నడుస్తున్నాయి. అటుపక్క రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, ఇటుపక్క రాజకీయ నేతలు కానివ్వండి, రాజకీయ వర్గాల్లో కానివ్వండి, అలాగే సామాన్య ప్రజానికంలో కూడా ఈ రెండింటి మధ్య ఒక చర్చ అయితే జరుగుతుంది. రెండింటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో డెఫినెట్లీ ఈ రెండింటిలో ఏ మేనిఫెస్టో బెటర్గా అనిపించింది, ప్రజలకు ఏది మంచి చేస్తుంది, ఏది న్యాయం జరుగుతుంది, నిజంగానే ఈ మేనిఫెస్టోలు ప్రజలకు మంచి చేస్తాయా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రెండు మేనిఫెస్టోల్లో అభివృద్ధి గురించి ఏ ఒక్కరు కూడా అటు వైసీపీ కానీ లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కానీ ఏ ఒక్కరు కూడాను అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోల్లో ఎలాంటి హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ రెండు హామీలు కూడాను ప్రజలకు ఉచితాలను మాత్రమే ఇస్తుంది. సో డెఫినెట్లీ ఈ యొక్క రెండు మేనిఫెస్టోల మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.